అందరికీ నమస్కారాలండి. వేదిక అందించిన పెద్దలకి, మీడియా మిత్రులకి, వచ్చిన అభిమానులందరికీ మా నమస్సుమాంజలు. ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మా కృతజ్ఞతలు. సార్ జాంబీ మూవీ త్వరలో రాబోతుందండి. సో ఈ సార్ జాంబీ మూవీ గురించి మాట్లాడే ముందు కొంచెం ఏంటంటే మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ లేనిది నేను ఇంతవరకు రాలేకపోయేవాడిని. సో ఏంటంటే ముఖ్యంగా నన్ను నమ్మింది మా నాన్నగారు. మా నాన్నగారు ఇవాళ ఉండి చాలా బాగుండేది అనిపించింది మాకు. కానీ మా దురదృష్టం ఆయన మా మధ్యలో లేరు. సో మా బ్రదర్స్ సిస్టర్స్ సపోర్ట్ ద్వారా ఇంత ముందుకు వస్తున్నాను. సో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సినిమా ఎప్పుడని. సో అదైతే త్వరలో రాబోతుంది. మరియు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. పేరు పేరు నా ధన్యవాదాలు. సో మీరు లేనిది మేము లేము. కాబట్టి మీ అందరికీ మా టీం తరపున, నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపోతే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఎన్ఎన్ రాజు గారు. సో వీరికి సారు ఒక కథను ఎంచుకొని దానికి నన్ను ఎంచుకోవడం అనేది చాలా సంతోషదాయకం నాకు. సో ఇలా వీటితో పాటు మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్స్ ఎన్ఎన్ఆర్ గారికి, మా మేడం రాజేశ్వర్ గారికి, సారీ అండి టక్కున తిరగలేదు నాకు, రాజలక్ష్మి వచ్చింది, రాజేశ్వర్ గారికి నా నమస్సుమాంజలు, నా కృతజ్ఞతలు అండి. సో మా టీం మెంబర్స్కి అందరికీ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. త్వరలో అయితే అందరం ముందుకు రాబోతున్నాం. సో వీరందరినీ ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని సో మీ అందరికీ వేదికగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా ఈ సినిమాని హిట్ చేసి మమ్మల్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. సో ఇకపోతే మమ్మల్ని టైం చాలా లేట్ అయింది, దానికి మమ్మల్ని మన్నించాలి. అనుకోకుండా వేరే ఫంక్షన్ వల్ల ఇది డిస్టర్బ్ అయింది. సో చాలామంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇంత స్పేషల్స్గా మీరు కూర్చున్నారు. మీ అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు. మమ్మల్ని ఆశీర్వదించండి, మా సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.